ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 11వ వచనంలో మీరు గమనించినట్లయితే, ఇప్పుడు అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయకుండా నువ్వు నియంత్రించవచ్చు. కయ్యను అలా చెడిపోయిన మనస్సు ఉండకుండా మంచి మనస్సు ఉండేవాడిగా నువ్వు చేయొచ్చు కదా. అంటే నేను నిర్మించినప్పుడు వాడిని మంచిగానే నిర్మించాను, కానీ వాడే తన హృదయాన్ని చెడగొట్టుకున్నాడు. ఎందుకంటే వాడికంటూ స్వయం ఆలోచన శక్తిని నేను ఇచ్చాను కనుక దాన్ని వాడు రివర్స్లో వినియోగించాడు. అప్పటికి నేను వాడికి దిద్దుబాటు చెప్తూనే వచ్చాను, హెచ్చరిక చేస్తూనే వచ్చాను. వాడు ఫస్ట్ బలి అర్పించినప్పుడు నేను అప్పుడే గద్దించాను. దేవుడు హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యూనును అతని అర్పణను త్రోసివేశాడు. ఇక్కడ మనకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, రెండు మాటలు ఉంటాయి. దేవుడు హేబెలు అర్పణను లక్ష్య పెట్టాడు, దేవుడు కయ్యూను అర్పణను త్రోసేశాడు అని మాత్రమే ఉంటే అక్కడ ఏం విషయం ఉండేది కాదు. కానీ అక్కడ ఏముందో తెలుసా? దేవుడు హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, దేవుడు కయ్యూనును అతని అర్పణను త్రోసివేసెను అని విడగొట్టి మాట్లాడాడు. హేబెలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టే ముందు హేబెలు లక్ష్య పెట్టాడంట దేవుడు. కయ్యూనును అతని అర్పణను త్రోసేసే ముందు అసలు కయ్యూనును త్రోసేశాడంట దేవుడు. ఆ మాట ఎప్పుడన్నా మీరు చూసారా? ఎక్కడుందో? ఆదికాండం 4వ అధ్యాయం ఒక్కసారి తీసుకోండి. బైబిల్ ఉంటే చూడండి, బైబిల్ తీసి ఆదికాండం 4వ అధ్యాయం. బైబిల్ తెచ్చుకోకపోతే ఈసారి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. బైబిల్ని తీసుకొచ్చేదానికి సిగ్గుపడొద్దు, భయపడొద్దు. ఒకవేళ బైబిల్ తెచ్చుకోకపోతే సరే వదిలేద్దాం, స్క్రీన్ మీద వేస్తాడు, చదవండి. బైబిల్ తెచ్చుకుంటే తప్పకుండా చదవండి. బైబిల్ తెచ్చుకుంటే తప్పకుండా తీసి చూడండి, అక్కడ ఉంది చూడు. హేబెలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. హేబెలు అర్పణను లక్ష్య పెట్టెను అనాలి, కానీ హేబెలును అతని అర్పణను అన్నాడు. అంటే ముందు పర్సన్ని లక్ష్య పెడతాడు, తర్వాత వాడిచ్చే అర్పణను లక్ష్య పెడతాడు. పర్సన్ని త్రోసేశాడంటే వాని అర్పణ కూడా చెల్లదు. ఇక్కడ ముందు అర్పణ సెకండ్, ఫస్ట్ పర్సన్. అర్పణ సెకండ్, ముందు వ్యక్తి. ముందు నువ్వెలా ఉన్నావో దాన్ని బట్టి నీ అర్పణకు విలువ ఉంటుంది. నువ్వు సమంజసంగా ఉండకుండా నీ అర్పణను తీసుకొస్తే నీ అర్పణకు మాత్రమే విలువిచ్చేదానికి ఆయన లోకస్తులు నమ్ముతున్నటువంటి వ్యర్థమైనటువంటి వ్యక్తి అయితే కాదు. నిజమైన దేవుడు, ఆయన హృదయాల్లోకి చూసే దేవుడు. మనం ఇచ్చే అర్పణలు మాత్రమే చూసేవాడు నిజదేవుడు కాదు. మన అర్పణలు కాదు, అర్పణ అర్పించే హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హేబెలు యొక్క హృదయం ఏంటి? హేబెలు యొక్క మనస్సు ఏంటి? దేవుడు చెప్పిన పద్ధతిని, దేవుడు చెప్పిన క్రమంలోనే చేయాలి. నేను ఇచ్చేదానికంటే ముందు దేవుడు నా హృదయాన్ని చూస్తాడు. దేవుని ముందు నా హృదయం నేను జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేవునికి నచ్చని విధాలు నేను ఉండకూడదు. దేవునికి ఇష్టమైన విధంగా నేను జీవించాలి. దేవుడు చెప్పిన పద్ధతిలోనే నేను ప్రయాణం చేయాలి అనేది హేబెలు మనసులో ఉంది. అందుకని దేవుడు హేబెల్ని ఏమన్నాడు తెలుసా? విశ్వాస వీరుడు, నీతిమంతుడు అని కూడా అన్నాడు. ఎందుకు? విశ్వాసాన్ని బట్టి అతడు కూడా నీతిమంతుడు. దేవుడు చెప్పిన ప్రకారం దేవుని దగ్గరకు వచ్చాడు. ఎలా వచ్చాడు? రక్త సహిత బలితో వచ్చాడు. మనుషుడు తన పాపమునకు ప్రతిగా ఒక జీవిని అర్పించి దాన్ని రక్తమును బట్టి దేవుని యొద్దకు రావాలి. ఇది ఫస్ట్ దేవుడు ఏర్పాటు చేసిన సిస్టమ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదాము హవ్వలు పండు తిన్న దినముననే నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు దేవుడు, కానీ వాళ్ళు చావలా. ఆ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అన్నాడు దేవుడు, కానీ పండు తిన్న దినమున చావల వాళ్ళు. ఆదాము దాదాపు 930 సంవత్సరాలు బ్రతికాడు. అదేంటి పండు తిను దినమున చస్తారన్నాడు కదా దేవుడు, అది ఎందుకని నెరవేరలేదంటే చావు వచ్చింది, కానీ ఆదాము మీదకి కాకుండా జంతువు మీదకి మళ్ళించాడు దేవుడు. అర్థమైందా? మరణం వచ్చింది, కానీ ఆ మరణం వారి మీదకి రాకుండా ఆ మరణాన్ని ఒక పశువు మీదకి పంపించి దాని మరణం ద్వారా వారికి ప్రాయశ్చిత్తం కలిగించి దాని చర్మాన్ని తీసి వాళ్లకు చర్మపు చొక్కాయలు తొడిగించి వాళ్ళని నడిపించాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. అట్లాగా వీరి పాపమునకు ప్రాయశ్చిత్తంగా ఒక పశువుని బలి చేయటం అనేటువంటి సెక్షన్ ఆదికాండములో ఆ మొదటి ఘట్టంలోనే చూస్తాం మనం. ఆ తర్వాత దేవుడు ఆదాం హవ్వలకు నేర్పినటువంటి విధానం, మీరు నన్ను సమీపింపగోరినట్లయితే మీ పాపమునకు ప్రాయశ్చిత్తం చూపించి రావాలి, అది మీకు ప్రతిగా ఒక పశువుని. ఇది మోషే ధర్మశాస్త్రం కూడా చెప్తాడన్నమాట. అర్థమైందా? పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, దహన బలి, రకరకాల బలులను గూర్చి ప్రస్తావిస్తాడు. అపరాధ పరిహారార్థ బలి, లేవియకాండం 1వ అధ్యాయంలోనే ఇవన్నీ దొరుకుతాయి. అట్లా అసలు ఈ బలి ఎందుకు అంటే పాప పరిహారార్థ బలి. ఒక మనిషి చేసిన పాపం పరిహారం కావాలంటే వానికి ప్రతిగా ఒక పశువుని వధించడం, బలి చేయటం అనే దాంతో ఒక సెక్షన్, ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశాడు ఫస్ట్ నుంచి కూడా. ఎందుకు ఈ సిస్టమ్ ఏర్పాటు చేశాడు దేవుడు అంటే, ఒక మనిషికి ప్రతిగా ఒక జంతువు బలి, ఒకరికి ప్రతిగా మరొక ప్రాణి బలి అనే ఆ సిస్టమ్ ఎందుకు ఏర్పాటు చేశాడంటే, యుగముల అంతమందు ఫైనల్ డేస్లో ఆయనే వచ్చి ఒక మనిషి కొరకు ఆ పశువు ఎలా బలి అవుతుందో ఆ సిస్టాన్ని ఫస్ట్ నుంచి మనిషికి అలవాటు అయింది కనుక, నాకు బదులు ఒక పశువు బలి అన్నట్లుగానే నాకు బదులు నా స్థానంలో దేవుడే బలి అయ్యాడు అనే విషయం వాళ్ళు గుర్తించాలి. ఎందుకంటే పశువుల రక్తము మానవుల పాపాన్ని సంపూర్ణంగా పరిహారం చేయలేదు. అయితే ఒక అలవాటు చేశాడు, ఫస్ట్ నుంచి ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు. నీ తప్పుకు ప్రతిగా అదుగా పశువు బలి అంటే నీ పాపాన్ని దాని మీద మోపుతున్నాను అని. ఇదంతా ఎందుకంటే మానవ జాతికి ఇది అలవాటు చేసి ఫైనల్గా ఆయనే వచ్చి మనందరి పాపాలు తన మీద వేసుకుని, ఇదిగో మీకు ప్రతిగా ఇదిగో నేను బలై తిరిగి లెగుస్తున్నాను, మీకు ప్రతిగా నేను ప్రాణం ఇస్తున్నాను అనే దానికి ముంగుర్తుగా ఈ సిస్టమ్ దేవుడు ఏర్పాటు చేశాడు. దానికి మొట్టమొదట ఏదెన్ తోటలోనే బలి జరిగింది. ఆదాం హవ్వలు పండు తిన్నారు, మరణం వారికి వచ్చింది. ఆ మరణం వారి మీద పడకుండా దాన్ని ఒక జంతువు మీదకి మళ్ళించి, దాని మరణం ద్వారా, దాని రక్తం ద్వారా వీరి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి దాని చర్మాన్ని ఒలిచి వీళ్ళకి సిగ్గుగప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా మానవ జాతి పాపానికి పరిహారంగా రక్త ప్రోక్షణ అనే ఆ సిస్టమ్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అది ఆదికాండం 3లోనే మనకు కనపడుద్ది. అయితే బాగా వినండి, ఆదాము హవ్వలు అప్పటి నుంచి పిల్లలకి అదే నేర్పుకుంటూ వచ్చారు. పిల్లలు, దేవుడిని మనం సమీపించాలంటే మన పాపములకు ప్రతిగా పరిహారాన్ని చూపించే మనం దేవుని దగ్గరికి చేరాలి అని. అక్కడ నుంచి ఆ సిస్టమ్ అలా నడిచింది. నోవహు కూడా మీరు గమనించండి, ఓడలో నుంచి బయటికి వచ్చినప్పుడు పవిత్ర జంతువులలోను పక్షులలోనూ కొన్నిటిని తీసి బలిపీఠం కట్టి వాటి మీద బలి అర్పిస్తాడు. నోవహు ఓడలో నుంచి జలప్రళయం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి బలులు అర్పిస్తాడు. అంటే ఇది అప్పటి నుంచి అలా కంటిన్యూగా నడుస్తూ వచ్చిందనమాట. అయితే ఇక్కడ కయీను హేబెలు విషయంలో తేడా ఏంటంటే, హేబెలు తన మందలో నుంచి క్రొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని కొన్ని తీసుకొచ్చి బలిగా అర్పించి దేవుని సమీపించాడు. ఇది దేవుడు పెట్టిన రూల్, దేవుడు పెట్టినటువంటి సిస్టమ్. దీన్ని నేను తృణీకరించకూడదు. తృణీకరిస్తే నేను దేవుణ్ణి తృణీకరించినట్టే. కాబట్టి దేవుడు పెట్టిన సిస్టమ్ నేను గౌరవించాలి అనేది హేబెల్ హృదయంలో అనుకున్నాడు. కాబట్టి ఆ సిస్టమ్ను అనుసరించి అర్పణ తీసుకొచ్చాడు. కానీ కయీను అట్లా కాదు. దేవుడు ఏర్పాటు చేసిన సిస్టాన్ని బేఖాతర చేసి వాడు సొంత సిస్టాన్ని లైన్లో పెట్టి వాడి సిస్టానికి దేవుణ్ణి లొంగమంటాడు. ఇది వాడి దరిద్రం, కయీను దరిద్రం అది. ఈ టైప్ ఆఫ్ సైకాలజీ మనుషుల్లో ఉంటుంది. కొంతమంది ఏమో దేవుడు చెప్పిన సిస్టంలో మనం వద్దామని ఫిక్స్ అవుతారు. కొంతమంది ఏమో దేవుడు అలాంటి సిస్టమ్ పెట్టడం ఏంటి, దేవుడు ఇలాంటి సిస్టమ్ పెట్టడం ఏంటి, దేవుడు అలా చేయటం ఏంటి, దేవుడు ఇలా చేయటం ఏంటి, దేవుడు ఇలా వినడా, దేవుడు అలా చేయడా, దేవుడు ఇలా ఒప్పుకోడా, దేవుడు అలా అంగీకరించడా, అయినా దేవుడు అట్లుంటాం ఏంటి, దేవుడు ఎట్లుంటాం ఏంటని వీడు దేవుడి నిర్ణయాన్ని వీడు తృణీకరిస్తూ ఉంటాడు. కొంతమంది సైకాలజీ అలా ఉంటుంది. అంటే దేవుడి శిష్టాన్ని నువ్వు గౌరవించవచ్చు, లేదా దేవుడి శిష్టాన్ని నువ్వు తృణీకరించవచ్చు. రెండూ చేయడానికి నీకు స్వేచ్ఛాయుత హృదయాన్ని ఇచ్చాడు. నీ ఇష్టం. నువ్వు నన్ను ద్వేషించవచ్చు, ప్రేమించవచ్చు. నా శిష్టాన్ని నువ్వు ఖాతరు చేయొచ్చు, లేదా బేఖాతరు చేయొచ్చు. నిర్ణయం నీదే.
దాని రిజల్ట్ ఫైనల్గా నువ్వు అనుభవిస్తావు. ప్రస్తుతానికి నేను నీకు ఇచ్చిన టైం వరకు నిన్ను అస్సలు కదిలించను, నీ ఇష్టం, ఇది టైం నీది కానీ అంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? మీకు అర్థమవుతుందా? అర్థమైతే చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. కొంతమంది మనుషులు హేబెల్లాగా ఉంటారు, కొంతమంది మనుషులు కయ్యన్లాగా ఉంటారు. ఇక్కడ వాళ్ళు అలా ఎందుకున్నారు, వీళ్ళు ఎలా ఎందుకున్నారంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛాయుత హృదయాన్ని బట్టి అలా ఉన్నారు. అందరి హృదయం ఒకే రకంగా ఉంచవచ్చు కదంటే అందరినీ మనుషుల్ని చేయలే, దేవుడు స్వేచ్ఛ కలిగిన వ్యక్తులుగా చేశాడు. కాబట్టి వాళ్ళ నిర్ణయాలకు అడ్డు చెప్పడం, అవకాశం ఉంటే దిద్దుబాటు చెప్తాడే, మంచిది కాదు, నువ్వు ఆలోచన తప్పుగా ఆలోచిస్తున్నావు, నువ్వు అలా కొనసాగావంటే దెబ్బతింటావు, శాపాన్ని తెచ్చుకుంటావు, వద్దునా నువ్వు సరి చేసుకో అని దేవుడు చెప్తుంటాడు. కానీ మనుషుడు అరే ఇది కరెక్టే కదా, దేవుడు నన్ను మందలిస్తున్నాడు, నేను జాగ్రత్త పడాలి కదా, ఇది కరెక్ట్ కాదు కదా, దేవుడు ఒప్పుకోవట్లేదు కదా అని దిద్దుకుంటే ధన్యుడు. ఎందుకంటే తండ్రి బిడ్డలకి చెప్పినట్టు చెప్తాడు. మనుషుడు వినొచ్చు, వినకపోవచ్చు. అలాగే తండ్రిలాగా దేవుడు చెప్తాడు. ఇక్కడ ఏం జరిగింది? దేవుడు చెప్పిన సిస్టంలో హేబెలు ప్రయాణం చేశాడు, అందుకే హేబెలు నచ్చాడు దేవునికి. ఇప్పుడు బలులెందుకు, పశువులెందుకు, అదెందుకు, ఇదెందుకు అని ఆర్గ్యూ చేయలే. దేవుడు నువ్వు నన్ను సమీపించాలంటే పాప పరిహారార్థ బలి రక్త ప్రోక్షణతోనే రావాలి నాయన, నీ పాపమునకు ప్రాయశ్చిత్తం చూపించే రావాలి, విడిగా రావడానికి లేదు, నేను అంగీకరించున్నది దేవుడు చెప్పిన విషయం. ఇప్పుడు ఇద్దరు ఎవరు వచ్చారో ఆ రూట్లో? అందరు నోరు తెరిచి చెప్పండి, పెద్దగా చెప్పాలి. ఏబేరా? హేబెలు. హేబెలు దేవుడు చెప్పిన సిస్టంలో వచ్చాడు. కయ్యను ఎలా వచ్చాడు? ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అవునండి హేబెలు దగ్గర ఉన్నది, హేబెలు గొర్రెల కాపరి కాబట్టి ఆయన దగ్గర ఉన్న దానిలో ఒకటి తీసుకొని హేబెలు వచ్చాడు, మరి కయ్యను వ్యవసాయదారుడు కాబట్టి వాడు పండించిన దానిలో నుంచి ఏదో తీసుకొని వచ్చాడు, ఏమైంది? అతడి దగ్గర ఉన్నాయి, అతన్ని అంగీకరించాడు, ఇతని దగ్గర ఉన్నాయి, ఇతను అంగీకరించాలి. అంతేగాని హేబెలు నాకు చెప్పింది చేశాడు, నువ్వు చేయలేదంటే మరి అతని దగ్గర ఉన్నదే కదా ఇస్తాడు. ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. ఎప్పుడు కూడా సేవకులు, ముఖ్యంగా సేవకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ సమస్య సేవకులకు ఎక్కువ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఏమీ తెలియని స్థితిలో విశ్వాసులు సామాన్య స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు దీనులుగా, వినయంగా, సాత్వికులుగా, మృదు స్వభావులుగా ఉంటారు. కానీ కాస్త వాక్య పరిజ్ఞానం వచ్చి, కాస్త ప్రతిష్ట పొంది, కాస్త ఏదో సంఘ సేవ చేస్తా, కొంతమంది చేత గుర్తింపబడి అయ్యా దైవజనుడా, అయ్యగారు, అమ్మగారు అనిపించుకోవటం మొదలుపెట్టిన తర్వాత కొంచెం హృదయాల్లో మార్పు వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది. ఇది ముఖ్యంగా సేవకులకు చెప్తున్నాను నేను. అది గుర్తింపును బట్టి వచ్చే సమస్య అన్నమాట. అసలు ఏ గుర్తింపు లేనప్పుడు, ఒక అనామకుడిగా నువ్వు ఉన్నప్పుడు, ఒక సామాన్యుడిగా నువ్వు ఉన్నప్పుడు, నీకు అయ్యగారు అనే టైటిల్ లేనప్పుడు నువ్వు చాలా దీనురాలుగా ఉంటారు అయ్యగారులు, అమ్మగారులు అందరూ. కొద్దిగా కాస్త గుర్తింపబడ్డ తర్వాత కొంచెం మనుషుల్లో కొంచెం అయ్యగారు, అమ్మగారు అనిపించుకోవటం మొదలుపెట్టిన తర్వాత చిన్నగా హృదయాల్లో మార్పు వస్తుంది. వాళ్ళు కూడా దేవుని నిర్ణయాన్ని, నియామకాన్ని తృణీకరించే ప్రమాదం ఉంది. కయ్యను మైండ్ వచ్చేస్తుంది. ఈ కయ్యను మైండ్ ఎంత డేంజర్ అంటే తమను తామే నాశనం చేసుకుంటున్నారన్న స్పర్శ కూడా వాళ్ళకి అర్థం కాదు. తమను తామే పాడు చేసుకుంటున్నారు ఇలాంటి మనస్తత్వంతో, ఇలాంటి బుద్ధితో అన్న స్పర్శ సేవకులకు సహా అర్థం కాదు. ఎందుకంటే స్వయం నిర్ణయాధికారం, నాకు తెలుసు, నాకు సిస్టమ్ తెలుసు, నాకు రూల్ తెలుసు, నాకు వాక్య జ్ఞానం ఉంది, నాకు కొంతమంది గుర్తించినటువంటి సాక్ష్యం ఉంది, నేను కూడా అయ్యగారిని, నేను కూడా అమ్మగారిని అని దేవుడు ఏర్పరిచిన సిస్టమ్ని కూడా ఒక దశలో బేఖాతరు చేసి, తొందరపాటు అడుగులు వేసి తమకు తామే నష్టం తెచ్చుకున్న సేవకుల్ని నేను చూశాను. అందుకే చెప్తున్నాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాస్త
ఇష్టం ఉన్నా లేకపోయినా, కష్టమైన నిష్ఠూరమైన, దేవుడు చూపించిన సిస్టానికి మనం లోబడటం, సిస్టంకి లోబడటం అనేది ఎంతైనా మనకు మంచిది. దేవుడు చూపించిన సిస్టాన్ని బేఖాతరు చేసిన వాడు దైవజనుడైనా, విశ్వాసైనా, పరిచారకుడైనా, పరిచారకురాలైనా, దైవజనురాలైనా దేవుడు నియమించినటువంటి సిస్టాన్ని బేఖాతరు చేస్తే ఖచ్చితంగా శాపంలోకి వెళ్ళిపోతారు. ధన్యులు మాత్రం కాలేరు. అందరికీ చెప్పాను నేను ఈ విషయాన్ని, మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఒక దశలో దేవుడు చెప్పినట్లు అన్నీ చేయడానికి ఇష్టపడే మన మనస్సు, మరొక దశలో దేవుణ్ణే పాయింట్అవుట్ చేసి, దైవజనుడినే పాయింట్అవుట్ చేసి, ఇది అలా ఎందుకు, ఇది ఇలా ఎందుకు, ఈ రూల్ ఏంది, ఆ రూల్ ఏంది అని ఆర్గ్యూలు చేసి, అవసరమైతే దేవుణ్ణి, దైవజనుడిని కూడా తమ కంట్రోల్లో, అంటే తాము చెప్పినట్టుగా బెండ్ చేయడానికి ప్రయత్నించేటువంటి ప్రమాదం లేకపోలేదు. అది ఎప్పుడూ కూడదు. ఒకవేళ దైవజనుడు నీకు జడిసి లొంగుతాడేమో కానీ దేవుడు ఎట్టి పరిస్థితుల్లో లొంగడు. నువ్వు 100 సంవత్సరాలు ప్రయాణం చేసినా సరే దేవుని శిష్టానికే నువ్వు లోబడటానికి దేవుడు ఒప్పుకుంటాడు, కానీ నీ దిక్కుమాలిన శిష్టానికి దేవుడు లోబడటం మాత్రం అసంభవం. అది కళ్ళ. తమ్ముడు, అర్థమైందా నేను చెప్పింది? ఎప్పటికైనా సరే దేవుడు చూపించిన శిష్టానికి ఎవడైనా రావాల్సిందే, కానీ నువ్వన్న ప్రకారం నీ శిష్టానికి దేవుడు లోబడి రాడు. ఒకవేళ నీకు తెలియని దశలో ఒకవేళ ఎగ్జామ్షన్ ఇస్తాడేమో, కానీ తెలిసి నేను అనకూడదు, నువ్వు తెలిసి పొగరుబోతుగా ప్రవర్తించావంటే మాత్రం దేవుడు ఊరుకోడు. తెలియక ఒకవేళ అమాయకంగా అడుగులు వేస్తే ఎగ్జామ్షన్ ఇస్తాడు, తెలిచావదు, సరి చేసుకోరా అని. తెలిసి బలిసిన పశువులు వధకు తేబడినట్టుగా తెలిసి బలిసిన వ్యవహారాలు మనం చేశామనుకో, అంటే బలిసిన పశువుల్ని గురించి బైబిల్లో రాస్తుంది కదా, అందుకని మనం కూడా బలిసిన పశువుల్లాగా మనం ప్రవర్తించామనుకో, దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. అది ఎవరికైనా, మీకైనా, నాకైనా ఇందులో ఎగ్జామ్షన్ ఏం లేదు, కేటాయింపులు ఏం లేవు, ఇందులో వ్యత్యాసాలు ఏం లేవు. దేవుని జడ్జిమెంట్ ఒకే రకంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. ఇప్పుడు వీడి మైండ్ ఏంటంటే, వీడి ఆలోచన ఏంటంటే, నేను పొలం పంట పండించా, నా దగ్గర ఉన్న పంటనే తీసుకెళ్ళి బలిపీఠం మీద పెడతా, దేవుడు అంగీకరించాలి. నా దగ్గర లేనిది నేను ఏడ తీసుకొచ్చేది, కాబట్టి నాకు కష్టం. కాబట్టి ఇప్పుడు దేవుడు అట్లా రూల్ పెడితే ఎట్లా? వాడి దగ్గర ఉన్నాయి గొర్రెలు, వాడు అర్పించాడు, నా దగ్గర ఉంది గడ్డే, నా దగ్గర ఉంది ధాన్యమే, అదే ఇస్తా, తీసుకోవాలి దేవుడు నోరు మూసుకొని అనే టైప్ ఆఫ్ సైకాలజీ కొంతమంది మనుషులకు ఉంటుంది. ఉందా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు ఉంది అని? అంటే దేవుడు ఏం చెబుతున్నాడు ఈడు వినడో, ఈడు చెప్పింది దేవుడు వినాలి. దేవుడు ఏం చెప్పాడు ఏం ఎందో, ఏం పండితురాలు, ఎంత పొగరంటే, ఎంత హృదయ గర్వం అంటే అంత ఉంటుంది వాళ్ళకి. నేను చెప్తున్నాను కదా, ఒక పక్కన దాని ఫలితం వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు. అది కూడా ఎలా అనుభవిస్తారో తెలుసా? దేవుడు వాళ్ళు చూపిస్తూ ఉంటాడు, ఇదిగో నువ్వు ఈ తత్వాన్ని కలిగి ఉన్నందున తప్పనిసరి పరిస్థితుల్లో నిన్ను ఇలా విరగదీయాల్సి వస్తుంది, నువ్వు సరి చూసుకోమని దేవుడు మొత్తుతానే ఉంటాడు, గుచ్చుతానే ఉంటాడు, దెబ్బ కొడతానే ఉంటాడు, అయినా లొంగరు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వీళ్ళ హృదయాలు ఎలా మారిపోతాయంటే, ప్రకటన గ్రంథంలో ఒక జాతి జనం ఉంది, ఒక జాతి జనం. ఈ జాతి పేరు మూర్ఖ జాతి. నేను పెట్టాలే. ఈ జాతి వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా? చూడండి, 9వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనం చూడు. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ
హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను మాయా మంత్రములను జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. అంటే దెబ్బలు కొట్టాడంట వీళ్ళని, ఈ దరిద్రుల్ని దెబ్బలు కొట్టాడంట, మొత్తుతున్నాడంట, ఇరగదీస్తున్నాడంట. ఎందుకు ఈ దెబ్బలు కొట్టి మొత్తి ఇరగదీస్తున్నాడంటే సిగ్గు తెచ్చుకొని మారు మనసు పొందుతారు. దేవుడికి నచ్చని విధంగా అడుగులేస్తున్నాం కనుక తోలుదేస్తున్నాడని గ్రహించి సరి చేసుకుంటారు, లొంగుతారు అని కొడతంటే వీళ్ళు మారు మనసు పొందకుండా ఏమయ్యారు? ఇటు పక్క చూడు, 16వ అధ్యాయము 9వ వచనం చదువు అయ్యా. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరుచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. వీళ్ళ సైకాలజీ ఎలాంటిదంటే వీళ్ళని తన్నే కొద్దీ కఠినపరచబడతా ఉంటారు, గద్దించే కొద్దీ కఠినమవుతూ ఉంటారు, గద్దించే కొద్దీ కరడగట్టిపోతూ ఉంటారు. అర్థమైంది నేను చెప్పింది? కొంతమంది ఏమో ఏయ్ అంటే వెంటనే బెండ్ అవుతారు, కొంతమంది ఏయ్ అన్న ఏంది ఏంది అని ఇంకా కొంచెం గట్టిగా బిగుసుకుపోతారు. చూడు, ఆ టైప్ అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది. దేవుడు గద్దించే కొద్దీ ఇంకా కఠినపరచబడి చివరికి స్వీయ నాశనాన్ని తెచ్చుకుంటారు. దానివల్ల వాళ్ళే ఎఫెక్ట్ అవుతారు, కానీ దేవుడికి కానీ ఇతరులకు కానీ ఏం కాదు. అంటే మెత్తనైన హృదయం కోల్పోయారు, సులభముగా లోబడే పైనుండి వచ్చే జ్ఞానాన్ని తిరస్కరించి తిరుగుబాటు చేసే దయ్యముల జ్ఞానాన్ని నేర్చుకున్నారు. పైనుండే వచ్చే జ్ఞానం ఏంటంటే మొదట మృదువైనది, సాత్వికమైనది, సులభముగా లోబడినది అన్నాడు యాకోబు పత్రికలో. దయ్యాల జ్ఞానం ఏంటో తెలుసా? తిరుగుబాటు చేసే తత్వం. అది రివర్స్ అయింది. మన పిల్లల్లో కూడా చూడు, ఒకడేం చెబుతాడే అండ కంట్రోల్ అవుతాడు, ఒకడు అయింది అంటాడు. వాడిని నువ్వు గద్దించే కొద్దీ వాడు ఇంకా కఠినపరచబడతాడు, నువ్వు వద్దనే కొద్దీ ఇంకా మొండి చేష్టాలు చేస్తూ ఉంటాడు. ఈ టైప్ ఆఫ్ వాళ్ళు ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నారు. హేబేలుగాడు ఆ సరుకు అన్నమాట. హేబేలుగాడు కయ్యనుగాడు, ప్రభు క్షమించుగా. హేబేలు మంచోడే, కయ్యనుగాడు ఆ సరుకు. గాడని ఎందుకన్నానంటే నరహత్య చేస్తాడు వీడు. అంటే చివరికి వీడు ఎవరిని దాడి చేస్తాడో తెలుసా? దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచాడో, దేవుడు ఎవరిని అంగీకరించాడో, ఎవరిని లక్ష్య పెట్టాడో వాడిని చంపుతాడు. దేవుడు అంగీకరించిన వాడిని ద్వేషించి వాని ప్రాణం తీస్తాడు. ఈ దుర్మార్గుడు, ఈ అసూయపరుడు, వీడు మాట వినని మూర్ఖుడు. ఇది మూర్ఖ జాతి అన్నాను నేను.